దృష్టితో చూడాలి అని మనం నేను అనుకున్నాం. అనుభవాంగ దృష్టితో చూడాలి. ఎలాగా అనుభవంలో పెట్టుకుని అవస్థలు రెండు విచారించాలి. అనుభవంతో కూడుకుని అనుభవంతో ఎలా విచారిస్తాము అంటే జాగ్రత్త యొక్క బుద్ధినే, అది జాగ్రత్త అభిమానాన్ని దాన్ని వదిలిపెట్టించి జాగ్రత్త సత్యము అనే భావంతో ఉన్న జాగ్రత్త విషయాలతో కూడుకుని ఉన్న ఆ బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ జాగ్రత్త అభిమానాన్ని జాగ్రత్త విషయాలని వదిలిపెట్టి అనుభవము అనేది ఏదైతే ఉన్నదో సాక్షి అనుభవము, అలాంటి అనుభవము యందు ఆ బుద్ధిని నిలిపి నిష్పక్షపాతంగా అలాంటి బుద్ధిని పెట్టుకుని అనుభవంతో విచారించాలి. అనుభవంతో విచారించినప్పుడు ఆ బుద్ధి ఏ అనుభవం యందు నిలిచి ఉన్నదో అలాంటప్పుడు అనుభవాన్ని పెట్టుకుని జాగ్రత్త స్వప్నము రెండింటినీ విచారిస్తున్నప్పుడు స్వప్నాన్ని విచారిస్తున్న సమకాలంలో ఆ బుద్ధి స్వప్నంగా చూడదు. అనుభవాన్ని పెట్టుకుని అనుభవం యందు నిలిచి ఉన్న ఆ అనుభవ స్వరూపమైన బుద్ధి స్వప్నంగా చూడదు, అది జాగ్రత్తనే గుర్తిస్తుంది. జాగ్రత్త దృష్టితో చూసినప్పుడు ఆ బుద్ధి స్వప్నం అంటుంది కానీ అనుభవ దృష్టితో చూసినప్పుడు ఆ బుద్ధి స్వప్నము అని అనదు. ఆ సమకాలంలో అది జాగ్రత్తే అని అంటుంది. అందులో శృతి కూడా ఈ అనుభవాంగ దృష్టిని పెట్టుకుని స్వప్నములో కూడా సప్తాంగ ఏకోనవింశతిముఖ అని చెప్పింది. నిజంగా సప్తాంగ ఏకోనవింశతిముఖ అనేది శృతి చెప్పకూడదు కదా. జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నము అంటే అక్కడ కూడా 7 అంగములు 19 ముఖములు ఉన్నాయి అని చెప్తే శృతి అబద్ధం చెప్పినట్టు కాదు కదా. అంటే అనుభవపూర్వకంగా ఆ బుద్ధిని పెట్టుకుని చూచినప్పుడు అక్కడ కూడా స్వప్నములో అక్కడ ప్రపంచం ఉన్నది, పంచభూతాత్మకమైన ప్రపంచం ఉన్నది, ద్యులోకమనే నక్షత్రలోకం ఉన్నది, సూర్య చంద్రాదులు ఉన్నారు. దానికి సాక్షిగా ఆ పంచభూతములతో కూడుకున్న దేహేంద్రియాలతో కూడుకున్న సకల దృశ్యరాశి ఉన్నది. ఆ దృశ్యరాశితో కూడుకుని అక్కడ కూడా మనోవాసనలు బాహ్య విషయాలని అక్కడ కూడా పగడ్బందీగా ఉన్నది. మనోవాసనలు ఉన్నాయి కాబట్టే 19 ముఖములు అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో పాటు మనస్సు అనే అంతఃకరణ కూడా ఉన్నదని అక్కడ చూపించారు. అందువల్ల ఈ రకంగా ఆ యొక్క శృతి అనుభవాంగ తర్కాన్ని పెట్టుకునే చూపించింది అని చెప్పి ఇప్పుడు దానికి నిన్న అడిగిన ప్రశ్నకి ఏదైతే ఉన్నదో నిన్న అంత ప్రశ్న గుర్తుంది కదా, మరలా అదంతా చెబితే రికార్డ్ అవుతుంది. అందులో అంత ప్రశ్న గుర్తుంది కదా, మళ్ళీ ఆ ప్రశ్నకే సిద్ధాంతి చెబుతున్నాడు. యా అన్నపానాదీనాం సా స్వప్నే విప్రతిపద్యతే జాగరితే భుక్త్వా పీత్వా చ తృప్తః వినివర్తిత త్రుట్. అది యా అన్నపానాదీనాం స్వ స్వప్నే విప్రతిపద్యతే. అన్నపానాదులు ఏవైతే ఉన్నాయో ఆకలి వేస్తే భోజనం చేయడం, అది దాహం వేస్తే నీరు తాగడం అనే అన్నపానాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త యందున్న ప్రయోజనం ఏదైతే ఉన్నదో సా స్వప్నే విప్రతిపద్యతే. స్వప్నంలో కూడా ఆ ప్రయోజనము కనిపిస్తున్నది కదా, స్వప్నంలో కూడా కనిపిస్తుంది. జాగ్రత్తే భుక్త్వా పీత్వా చ తృప్తః వినివర్తిత త్రుట్. జాగ్రత్త యందు ఏదైతే తిని భోజనం చేసి త్రాగి తృప్తుడై ఉంటాడో, అంటే ఆకలి పోయినవాడై ఉంటాడో ఆకలి లేనివాడై ఉంటాడో ఆ రకంగా సుప్త మాత్ర ఏవా క్షుత్పిపాస ద్వారం క్షుత్పిపాసాద్యార్తం అహోరాత్రా ఉపోషితం అవిక్తవంతం ఆత్మానం మన్యంతే. అది అన్నపానాదులు అనేది ఏవైతే ఉన్నాయో జాగ్రత్త యందున్న ప్రయోజనము ఏదైతే ఉన్నదో అది స్వప్నము యందు కుదరదు అని మొదటి మాట. విప్రతిపద్యతే అనే అర్థానికి కుదరదు.
ఏమిటి? జాగ్రత్త యందు చేసిన అన్నపానాదులు ఏవైతే ఉన్నాయో అన్నపానాదుల యొక్క ప్రయోజనం ఏదైతే ఉన్నదో అది స్వప్నం యందు కుదరదు. అయితే జాగ్రత్తేహి భుక్త్వా, జాగ్రత్తలో భుక్త్వా భోజనం చేసి, పీత్వా అక్కడ త్రాగి, తృప్తుడై, వినివర్తిత తృట్ ఆకలి దప్పికలు ఏవైతే ఉన్నాయో అవి పోయినవాడి, సుప్తమాత్ర ఏవ నిద్రించినంత ఆకలి పోయినవాడి ఉంటాడు. జాగ్రత్తలో హాయిగా ఆకలి వేసింది, ఆకలి వేసినప్పుడు అన్నం తిన్నాడు, దాహం తీర్చుకున్నాడు, రెండు కూడా తీరిపోయాయి. అక్కడ ఆకలి పోయినవాడే ఉన్నాడు. ఆకలి పోయి హాయిగా అన్నం తిని అన్ని మంచినీళ్ళు తాగి శుభ్రంగా పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. సుప్తమాత్ర ఏవ నిద్రపోయినంత మాత్రము చేతనే, చుట్పాసాధ్యాత్తం అహోరాత్ర ఉపోషితం. ఆ నిద్రలో వాడికి స్వప్నంలో ఈ రకంగా అనిపించింది. ఏమని? ఆకలి దప్పికల చేత ఆర్తుడై, అంటే బాగా ఆకలి వేస్తున్నట్టుగా, బాగా దాహం వేస్తున్నట్టుగా. వాడేమో జాగ్రత్త అవస్థలో బాగా భోజనం చేశాడు, దాహం తీర్చుకున్నాడు, అన్నీ అయిన తర్వాత మత్తుగా ఉంది, నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఆ నిద్రలో స్వప్నం కలిగినప్పుడు అక్కడ మళ్ళా ఆకలి వేస్తున్నట్టుగా, ఏమీ తిననట్టుగా, అలాగే బాగా దాహం వేస్తున్నట్టుగా ఈ రకంగా అనిపిస్తుంది. అప్పుడు అహోరాత్ర ఉపాసితం. ఎలాగ ఆకలిస్తుందంటే రోజంతా ఉపవాసం ఉండి ఎక్కడ తినడానికి టైం లేదండి. పొద్దుటి నుంచి మన్నాడు వరకు వేవరింగ్. ఎంత వేవరింగ్ అంటే ఏదో పెద్ద ప్రమాదం అయింది, దాంట్లో వచ్చేసారు. ఆ ప్రమాదం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముట్టుకుని వీళ్ళు ముట్టుకొని ఆ రకంగా ఉంటే వాళ్ళు బాధల్లో ఉండి నేనేమో బట్టలు మార్చి మడికొట్టుకుని ఇవన్నీ ఎక్కడవుతాయి. అందువల్ల నేను పూర్తిగా ఆ కార్యక్రమం అయ్యే వరకు నేను భోజనం చేయలేదండి. 24 అవర్స్ నీరు కూడా తాకుండా ఉన్నాను అని. అహోరాత్రం అంటే 24 అవర్స్, రాత్రి పగలు 24 గంటలు పూర్తిగా ఉపవాసం ఉండి మలమల మాడిపోతూ దాహార్తినై ఈ రకంగా ఉన్నట్లుగా అభుక్తవంతం, ఏ తిండి లేనివాడుగా ఉన్నట్టుగా స్వప్నం వస్తుంది కదా. స్వప్నం వస్తుంది. ఆత్మానం మన్యంతే, ఈ రకంగా తను తలుచుకుంటాడు. ఏమీ నేను తినలేదు, ఆకలి వేస్తుంది అని ఈ రకంగా తను తలుచుకుంటాడు. యథా స్వప్నే భుక్త్వా పీత్వా చ అత్వప్తోత్థితః తథా యథా, ఏ రకంగా అంటే యథా తిరిగి మరోసారి ఇంకొకసారి స్వప్నే భుక్త్వా పీత్వా చ, మళ్ళా స్వప్నంలో బాగా భోజనం చేసి బాగా త్రాగి మంచినీళ్ళు తాగి బాగా దాహం తీర్చుకొని అప్పుడు తృప్తుడై లేచినట్లుగా స్వప్నంలో అనిపిస్తుంది. అంటే అప్పుడు జాగ్రత్తలో ఉన్న అన్నపానాదులు స్వప్నంలో కూడా కదా. అదేంటి ఇప్పుడే కదా తిన్నాము, స్వప్నం వచ్చినంత మాత్రం ఆకలిస్తున్నది ఏంటి అనుకుంటామా? స్వప్న సమకాలంలో అదే జాగ్రత్త. స్వప్నం అనుభవిస్తున్న సమకాలంలో అక్కడ కూడా పొట్ట అనేది ఉంటుంది, ప్రాణం అనేది ఉంటుంది, ప్రాణధర్మము ఆకలి దప్పికలు ఉంటాయి. ఆ ప్రాణధర్మము ఆకలి దప్పికలతో కూడుకుని అక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఆ ఆకలి దప్పిక అనే దుఃఖము ఉంటుంది. దానిని తీర్చుకోవడానికి, దాన్ని తీర్చుకుంటే సుఖము కలుగుతుంది. అంటే మనోవేదన, సుఖము, దుఃఖము అక్కడ ప్రాణధర్మంతో కూడుకుని ఏదైతే ఆకలి దప్పికలతో సంబంధించిన సుఖ దుఃఖాలు అక్కడ కూడా ఉన్నాయి. ఈ రెండు చెప్పాడంటే నేను కదా, ప్రాణధర్మము అక్కడ కూడా ఉన్నది. ఆ రకంగా తస్మాత్ దృశ్యానాం స్వప్నేపి విప్రతిపత్తి దృష్ట్వా, ఈ రకంగా జాగ్రత్త దృశ్యాలు స్వప్నముందు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అని ఇక్కడ రెండు చెప్పినట్లుగా, ఒకటి ప్రాణధర్మాన్ని చూపించాడు, రెండు మనోధర్మాన్ని కూడా చూపించాడు. జాగ్రత్తలో హాయిగా భోజనం చేసి దాహం తీర్చుకొని కడుపు నిండా అన్నం తిని హాయిగా పడుకున్న వాడికి, తృప్తిగా పడుకున్న వాడికి స్వప్నంలో అక్కడ